సంక్రాంతికి వస్తున్న సినిమా చుట్టూ గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా టీం నుండి టీవీ ఓటీటీ హక్కులు పొందిన టీముల నుండి ఎలాంటి సమాచారం లేకపోయినా రకరకాల వార్తలు అయితే వచ్చాయి. తాజాగా వాటన్నిటికీ క్లారిటీ వచ్చేసింది. దీనికి తోడు సినిమా రీమేక్ సంబంధించిన ప్రచారం కూడా జోరుగా సాగింది. ఈ విషయంలో కూడా కొత్త పోస్టర్ తో క్లారిటీ వచ్చేసింది. వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈ సినిమాను ఒకేసారి టీవీ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారట. సంక్రాంతికి వస్తున్న సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకుంది. అందుకే మార్చి 1న సాయంత్రం 6 గంటలకు సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, ఓటీటీ ప్రీమియర్ గా టెలికాస్ట్, స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అలాగే సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కూడా చేస్తున్నారట. అంటే ఓటీటీ ముందా టీవీ ముందా అనే ప్రశ్న ఇక్కడ లేదు. రెండింట్లోనూ ఒకేసారి చూడొచ్చు అన్నమాట. ఓటీటీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని అనుకుంటున్న ఈ రోజుల్లో టీవీ ప్లస్ ఓటీటీలో రావడం మంచి నిర్ణయం అనే చెప్పాలి. మిగిలిన సినిమాలు ఈ ఫార్మాట్ ను ఫాలో అయితే ఓటీటీల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయొచ్చేమో.